హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడక్ సాయి జనార్దన్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్గా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే, తెలంగాణలోని సింగరేణి కాలరీస్లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 78 ఖాళీలు ఉన్నాయి. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్, క్లాస్ 4 ఎంప్లాయీస్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటికి 10వ తరగతి, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, బీఈడి, నెట్, స్లెట్ అర్హతలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న విజ్ఞప్తి. ఇటీవల మేము జనార్దన్ ఫ్యాక్ట్స్ అనే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్లో మనకి సైన్స్కి సంబంధించిన విషయాలు కానీ, స్పేస్కి సంబంధించిన విషయాలు కానీ, హిస్టరీకి సంబంధించిన విషయాలు కానీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇలా మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు జనార్దన్ ఫ్యాక్ట్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగూడెం వారి చేత 72 ఖాళీలు, అలాగే సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ సిసిసి నస్పూర్ ద్వారా 6 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ యొక్క పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే, ముందుగా సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగూడెం వారిచే భర్తీ చేయబడే పోస్టుల వివరాల గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే, సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కొత్తగూడెంలో కామర్స్ లెక్చరర్ 2 పోస్టులు, స్టాటిస్టిక్స్ లెక్చర్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక వీటికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ వివరాలు అనేది మనకి ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారు అప్లై చేసుకోవాలనేది మనకు పక్కన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫికేషన్ వివరాలు కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిస్టరీ లెక్చర్ వచ్చి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. అదేవిధంగా సీనియర్ అకౌంటెంట్ 1 పోస్ట్ ఖాళీగా ఉంది. జూనియర్ అసిస్టెంట్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్లాస్ 4 వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. క్లాస్ 4 పోస్టులకు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది, అంటే 10వ తరగతి ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఇక పే స్కేల్ వివరాలు కనుక చూసుకుంటే, లెక్చరర్స్కి 40,270 రూపాయలు పర్ మంత్, సీనియర్ అకౌంటెంట్కి అయితే 17,500 రూపీస్, జూనియర్ అసిస్టెంట్కు 15,000 రూపీస్, క్లాస్ 4 ఉద్యోగాలకైతే 12,000 రూపాయలు నెలకు సాలరీగా పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలరీస్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ కొత్తగూడెంలో ఫిజిక్స్ లెక్చర్ వచ్చేసి 2 ఖాళీలు, జూనియర్ ఫిజిక్స్ లెక్చర్ 2 ఖాళీలు, జువాలజీ జూనియర్ లెక్చరర్ 2 ఖాళీలు, ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, హిస్టరీ జూనియర్ లెక్చరర్ 1 పోస్టు, బాటనీ జూనియర్ లెక్చరర్ 1 పోస్టు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ 1 పోస్టు, క్లాస్ 4 ఉద్యోగాలు అనేవి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు, అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్ వారు అప్లై చేసుకోవాలనేది మనకు పక్కన ఇవ్వడం జరిగింది. ఇవి కావాలంటే వివరాలు అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొత్తగూడెంలో సీనియర్ అకౌంటెంట్ 1 పోస్టు, జూనియర్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీలో కామర్స్ ఉత్తీర్ణులై ఉండి 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అకౌంటింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఎంఎస్ ఆఫీస్ మరియు టాలీ సాఫ్ట్వేర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఒకవేళ పీజీ క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దాంతోపాటుగా నాలెడ్జ్ కలిగి ఉండి ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలరీస్ హై స్కూల్కి సంబంధించి మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చేసి 6 పోస్టులు, బయాలజికల్ సైన్స్ టీచర్స్కి 9 పోస్టులు, సోషల్ స్టడీస్ టీచర్ వచ్చేసి 7 పోస్టులు, ఇంగ్లీష్ టీచర్ 2 పోస్టులు, తెలుగు పండిట్స్ 2 పోస్టులు, హిందీ పండిట్స్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 5 ఖాళీలు, క్లాస్ 4 వచ్చేసి 9 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు మనకు పక్కన ఉన్నాయి. కావాలంటే మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. వీటికి సంబంధించిన అంటే నోటిఫికేషన్ సంబంధించిన లింక్ని, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే వివరాలు అనేది చూసుకోవచ్చు. టీచర్ పోస్టులకు అయితే 17,500 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 15,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అదేవిధంగా క్లాస్ 4 పోస్టులకు అయితే 12,000 పర్ మంత్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వివరాలు కనుక చూసుకుంటే,
1 జూలై 2020 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్లలోపు ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 18 నుండి 49 సంవత్సరాల ఏజ్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అంటే అప్లికేషన్ చేసుకునే విధానం కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వెబ్సైట్ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత దానికి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మరియు ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అటాచ్ చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా 7 డిసెంబర్ 2020 సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ పద్ధతి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. 1:5 రేషియోలో క్యాండిడేట్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులను 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏ సర్టిఫికేట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అనేది మనకు ఇక్కడ వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు డాక్యుమెంట్స్ పంపించే ముందు ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ఇక్కడ వివరాలు అనేది చూసుకొని పంపించాల్సి ఉంటుంది. మనకు నోటిఫికేషన్ చివరిలో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ సిసిసి నస్పూర్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్ ఒక పోస్టు, జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఒక పోస్టు, జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు, జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఇంగ్లీష్ లెక్చర్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు అయితే కామర్స్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఎంఎస్ ఆఫీస్, టాలీ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా జూనియర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్ల పోస్టులకు ఐటీఐ టర్నర్ కమ్ మెషినిస్ట్ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన పోస్టులకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. అంటే ఏజ్ అనేది 1 జూలై 2020 నాటికి 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే 10 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీటి కూడా అప్లికేషన్స్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో 7 డిసెంబర్ 2020 సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని 7 డిసెంబర్ 2020 లోపు అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, రిలవెంట్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి తెలంగాణలోని సింగరేణి కాలరీస్ ద్వారా భర్తీ చేయనున్న టీచింగ్, నాన్ టీచింగ్, క్లాస్ 4 ఎంప్లాయీస్ పోస్టులకు సంబంధించిన వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.